హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మలయాళంలో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఆహాలో' అపరాధి పేరుతో స్ట్రీమింగ్ అవుతున్న 'ఇరుల్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అలెక్స్ అనే వ్యక్తిని చూపిస్తారు. అలెక్స్ ఒక నవల రచయిత. తను ఎక్కువగా డార్క్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్స్‌తో కూడిన నవలలు రాస్తూ ఉంటాడు. అలా అలెక్స్ ఇప్పుడు 'ఇరుల్' అనే పేరుతో నవల రాసి దాన్ని బుక్‌గా పబ్లిష్ కూడా చేసి ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే అలెక్స్‌కి భయంకరమైన కల రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచి తన ఫోన్ తీసుకుని తన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అర్చన నెంబర్‌కి కాల్ చేస్తాడు. కానీ అర్చన కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో అలెక్స్ ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ అర్చనకి కాల్ చేస్తూ ఉంటాడు. అలా తర్వాత అర్చన కాల్ లిఫ్ట్ చేసి, "సారీ అలెక్స్, చాలాసార్లు కాల్ చేశావు. కానీ రేపు కోర్టులో ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది. అదీ కాక సార్ లేడు కాబట్టి క్లయింట్స్ అందరినీ నేనే డీల్ చేయాలి. అందుకే కొంచెం బిజీగా ఉన్నా. నాకు కొంచెం భయంగా ఉంది అలెక్స్" అనగా అది విన్న అలెక్స్, "నేను కూడా ఉదయాన్నే ఏదో పీడకల వచ్చి ఉలిక్కిపడి నిద్రలేచాను. అందుకే ఉదయం నుండి నీకు కాల్ చేస్తూనే ఉన్నా. కానీ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు" అంటాడు. అది విన్న అర్చన, "ఏం కల అది చెప్పు" అని అడగ్గా దానికి అలెక్స్, "ఆ కల తలుచుకునే భయపడ్డాను. మళ్ళీ ఇప్పుడు చెప్పమంటావా ఏంటి? అది సరే కానీ అర్చన, సాయంత్రం నువ్వు ఫ్రీగా ఉంటే కలుద్దామా" అనగా దానికి అర్చన కూడా సాయంత్రం కాఫీ షాప్‌లో కలుద్దామని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు సాయంత్రం అలెక్స్ కాఫీ షాప్ పక్కనే ఉన్న బుక్ షాప్‌కి వెళ్ళి అక్కడే సేల్‌కి ఉన్న తన నవలని చూస్తూ ఉంటాడు. అలా కాసేపటికే అర్చన అక్కడికి వచ్చి అలెక్స్‌ని కలుస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అర్చన లాయర్‌గా పనిచేస్తూ ఉంటుంది అని. ఇంకా అలెక్స్ అండ్ అర్చన 3 నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉంటారు అని. అలా అర్చన వచ్చి, "సారీ అలెక్స్, కొంచెం లేట్ అయ్యింది" అనగా దానికి అలెక్స్, "ఎలాగో బుక్ షాప్‌లోకి వచ్చావు కదా, నా 'ఇరుల్' నవల ఒకటి ఇవ్వమంటావా" అని అడగ్గా దానికి అర్చన, "ఆల్రెడీ బుక్‌ని ఆర్డర్ పెట్టాను. ప్రెజెంట్ కేసులతో కొంచెం బిజీగా ఉన్నాను. మనమిద్దరం కలిసి ఉన్నప్పుడే నీ నవల చదువుతాను" అని చెప్తుంది. ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కాఫీ షాప్‌కి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటారు. అయితే అలెక్స్ అర్చనకి ఏదో చెప్పాలి అనుకోగా అదే టైంకి అర్చనకి క్లయింట్ నుండి కాల్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అలా కాల్ మాట్లాడి మళ్ళీ అలెక్స్ దగ్గరికి వచ్చి, "అవును, ఉదయం ఏదో కల వచ్చింది అని చెప్పావు కదా, ఇంతకీ ఆ కల ఏంటి" అని అడగ్గా దానికి అలెక్స్, "అది ఒక డార్క్ కల, చెప్పేలా ఉండదు" అంటాడు. దానికి అర్చన, "డార్క్ సబ్జెక్ట్స్ రాసే అలెక్స్‌కి డార్క్ కలలే కదా వస్తాయి" అనగా దానికి అలెక్స్, "ముందు నువ్వు నా 'ఇరుల్' నవల చదువు, తర్వాత నీ అభిప్రాయం చెప్పొచ్చు అని. అసలు నీతో ఒక విషయం గురించి మాట్లాడడానికే నిన్ను సాయంత్రం కలవాలి అని చెప్పాను. అదేంటంటే" అని చెప్పబోగా అర్చనకి మళ్ళీ క్లయింట్ కాల్ రావడంతో అర్చన కాల్ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అదంతా చూస్తున్న అలెక్స్‌కి చాలా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలెక్స్‌కి కోపం వచ్చిందని అర్థమైన అర్చన కూడా కొంచెం ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి అర్చన అలెక్స్‌కి ఫోన్ చేసి, "సారీ అలెక్స్, నువ్వు కోపంగా ఉన్నావని తెలుసు. కానీ ఇది నా జాబ్, తప్పదు. నీ కేసు గురించి కూడా ఇలాగే తిరిగాను, నీకు తెలుసు కదా, ప్లీజ్ అర్థం చేసుకో" అనగా దానికి అలెక్స్, "పర్వాలేదు మేడం, ఫ్రీ అయ్యాకే కాల్ చేయండి, చేయకపోయినా పర్లేదులే" అంటాడు. దానికి అర్చన, "అలెక్స్, నీకు తెలుసా, 1 మంత్ నుండి నేను బ్రేక్ కూడా తీసుకోలేదు. ఇంకా ఈ వీక్ తర్వాత నేను ఫ్రీ అవుతాను. అప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. అప్పుడు బిజీ అనే మాట మన మధ్యన అస్సలు ఉండదు. కావాలంటే మనం ఇద్దరం దూరంగా ఎక్కడికైనా వెళ్దాం" అనగా అది విన్న అలెక్స్, "నిజం చెప్పమంటావా, సాయంత్రం దీని గురించే నీతో మాట్లాడాలి అనుకున్నా. ఈ వీకెండ్‌లో బయటికి ఎక్కడికైనా వెళ్దాం. మనం ఇద్దరం మాత్రమే. అది కూడా మనం మన ఫోన్స్ మనతో తీసుకెళ్లకుండా వెళ్దాం. అప్పుడు ఈ కాల్స్, ఇంటర్నెట్స్ ఏవీ లేకుండా మనం ఇద్దరం ప్రశాంతంగా సమయం గడపవచ్చు" అని చెప్పగా అది విన్న అర్చన కూడా దానికి ఓకే చెప్పడంతో అలెక్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అర్చనతో, "ఈ ట్రిప్‌లో నీకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. అది ఏంటి అనేది నీకే తెలుస్తుంది. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చెయ్యని" అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో అలా వీకెండ్ రోజు అలెక్స్ అండ్ అర్చన ఇద్దరు కార్‌లో ట్రిప్‌కి బయలుదేరతారు. అలా చాలా దూరం ప్రయాణించాక నెమ్మదిగా చీకటి పడి వర్షం పడడం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడే అర్చన అలెక్స్‌ని, "ఐడియా బానే ఉంది. ఒక వీకెండ్ గెట్‌వే, హాలిడే మోడ్, నో వర్క్, నో ఇంటర్నెట్, నో సెల్ ఫోన్స్, కేవలం నువ్వు ఇంకా నేను మాత్రమే" అనగా అది విన్న అలెక్స్, "నువ్వు ఎప్పుడు కోర్టు, కేసు అంటూ బిజీగా ఉంటావు. అందుకే ఇలా ప్లాన్ చేశా. ఇది నేను చాలా రోజుల నుండి ప్లాన్ చేసి వెయిట్ చేస్తున్నా. చివరికి నిన్ను కన్విన్స్ చేసి ఈ రోజుకి సక్సెస్ అయ్యాను" అని చెప్తూ ఉండగానే సడన్‌గా కారు ఆగిపోయి ఎంత స్టార్ట్ చేయాలని చూసినా స్టార్ట్ అవ్వదు. అదంతా చూస్తున్న అర్చన అలెక్స్‌తో, "అడవి, వర్షం, ఒక వేస్ట్ కార్, ఇదే నువ్వు చెప్పిన సర్ప్రైజా" అంటుంది. "అసలు నువ్వు చెప్పిన సర్ప్రైజ్ ఏంటి" అని అడగ్గా దానికి అలెక్స్, "సర్ప్రైజ్ ఏంటో చెప్తే కిక్ ఏముంటుంది" అని
కారు స్టార్ట్ అవ్వకపోవడంతో కారు దిగి చెక్ చేసినా సరే ప్రాబ్లం ఏంటో అర్థం కాక మళ్ళీ కారులోకి వస్తాడు. అప్పుడే అలెక్స్ అర్చనతో కారు ప్రాబ్లం ఏంటో అర్థం కావటం లేదు, మెకానిక్ వస్తే తప్ప కారు స్టార్ట్ అవ్వదు, మెకానిక్ని పిలవాల్సిందే అంటాడు. అది విన్న అర్చన ఇద్దరి దగ్గర ఫోన్స్ లేవు, అలాంటప్పుడు మెకానిక్కి ఎలా కాల్ చేయగలం అంటుంది. అది విన్న అలెక్స్ అవును నిజమే కదా అని కొంత దూరంలో వారికి ఒక ఇల్లు ఉన్నట్లు గమనించి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉంటే వారి ఫోన్ తీసుకుని మెకానిక్కి కాల్ చేసి పిలవచ్చు అని, అలా అలెక్స్ అండ్ అర్చన ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా సరే ఆ ఇంట్లో నుండి ఎవ్వరూ రారు, డోర్స్ కూడా ఓపెన్ చేయరు. దాంతో ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు అనుకుని అక్కడి నుంచి వెళ్ళబోగా అదే టైంకే ఆ ఇంటి డోర్స్ ఓపెన్ చేసి ఒక వ్యక్తి బయటికి వచ్చి వారిని చూసి ఎవరు మీరు అని అడగ్గా తనని చూసిన అలెక్స్ కూడా కొంచెం షాక్ అవుతాడు. దానికి అర్చన కారు బ్రేక్ డౌన్ అయ్యింది, మెకానిక్కి కాల్ చేయాలి, మీ దగ్గర మొబైల్ ఉందా అని అడగ్గా దానికి ఉన్ని నేను మొబైల్ ఫోన్ వాడను, ఇంకా ల్యాండ్లైన్ కూడా ఈ వర్షానికి వర్క్ చేయట్లేదు అని చెప్తాడు. అది విన్న అర్చన వర్షం ఆగేదాకా మేము ఇక్కడే ఉండవచ్చు అని అడగ్గా దానికి ఉన్ని హ్యాపీగా ఉండండి అని చెప్పి వారిద్దరిని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. అలాగే అర్చనని చూసి మీ బట్టలు పూర్తిగా తడిసిపోయాయి, కావాలంటే పై రూమ్లో బట్టలు ఉన్నాయి వెళ్ళి మార్చుకోండి అని చెప్పగా అలెక్స్ కూడా అదే చెప్పడంతో అర్చన పై రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ కిందికి వస్తుంది. సీన్ కట్ చేస్తే అర్చన ఉన్నీని ఇది ఎవరి డ్రెస్ అని అడగ్గా దానికి ఉన్నే చనిపోయిన మా అమ్మ డ్రెస్ అని చెప్తాడు. అది విన్న అర్చన ఈ కాలంలో మొబైల్ లేకుండా ఎవ్వరూ ఉండరు, కానీ మీరు ఫోన్ లేకుండా జీవిస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్తుంది. అప్పుడే ఉన్ని అర్చన అండ్ అలెక్స్ల గురించి అడిగి తెలుసుకుంటాడు. అలాగే అలెక్స్ అండ్ అర్చన చెప్పకుండానే వారు 3 నెలలుగా రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పి ఇంకా అర్చన లాయర్ అని తెలిసి అబద్ధాలను నిజాలు చేసి బ్రతుకుతూ ఉంటారు కదా అంటాడు. దానికి అర్చన అబద్ధమా నిజమా అనేది లాయర్ కాదు కోర్టు డిసైడ్ చేస్తుంది, నిజానికి అబద్ధానికి కామన్గా ఉండేవి ఫ్యాక్ట్స్, ఆ ఫ్యాక్ట్స్ లాయర్ ముందుకు తీసుకురావడానికి చూస్తారు. ఒక మనిషి పూర్తి నిజం చెప్పగలడు కానీ పూర్తి అబద్ధం చెప్పలేడు, ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది అనగా అదంతా అక్కడే ఉన్న అలెక్స్ కూడా విని నిజాన్ని కప్పిపుచ్చడానికి ఉండే ముసిగే ఈ అబద్ధం అని చెప్తాడు. అది విన్న ఉన్ని అలెక్స్ని మీరు కూడా లాయరేనా అని అడగ్గా దానికి అలెక్స్ కాదు నేను ఒక కథా రచయితని, నేను రాసిన బుక్ పేరు ఇరుల్ చీకటి అనగా అది విన్న ఉన్ని అక్కడే ఉన్న అదే బుక్ని అలెక్స్కి చూపించి అయితే నేను ఈ బుక్ చదివాను అంటాడు. దానికి అలెక్స్ బుక్ చదివారా ఎలా ఉంది అని అడగ్గా దానికి ఉన్ని మరీ దారుణంగా ఉంది, చెప్పడానికి ఇందులో ఏమీ లేదు అనడంతో అలెక్స్ కొంచెం ఫీల్ అవుతాడు. అలాగే ఉన్నిని మీరు నా కథని మరీ దారుణంగా ఉంది అని ఎందుకన్నారని అడగ్గా దానికి ఉన్ని మీ కథలో ఆ సైకో కిల్లరే అని, మీరు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన హత్యల గురించే కదా ఈ కథ రాశారు, మీ లెక్క ప్రకారం ఆ కిల్లర్ చేసిన ఆ 5 హత్యలు దాని వెనక ఉన్న కారణమేంటో తెలుసుకున్నారా అని అడగ్గా దానికి అలెక్స్ పగ, ఆ కిల్లర్కి అమ్మాయిల మీద పగ, అమ్మాయిలను చాలా దారుణంగా టార్చర్ చేశాడు, అంతేకాక ఆ 5 అమ్మాయిల తల జుట్టు మొత్తం షేవ్ చేశాడు, ఇంత దారుణంగా హత్యలు చేశాడు అంటే పగ కోపం ప్రతీకారం కాకుండా ఏమై ఉంటుంది అంటాడు. అది విన్న ఉన్ని వేరే కారణం కూడా ఉండవచ్చు కదా, అయితే మీరు రాసిన దాంట్లో ఆ పగకు వెనుక ప్రతీకారం సరిగ్గా లేదు, నేను ఇలాంటి విషయాల్లో ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటా అని చెప్తాడు. అలెక్స్తో మీరు రాసిన బుక్లో ఒక విషయం మిస్ అవుతుంది, ఆ కిల్లర్ ఎవరో సరైన కారణం కూడా లేదు అనగా దానికి అలెక్స్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ అంతేకాని సైకలాజికల్ థ్రిల్లర్ కాదు, పగే కారణమని కథలో స్పష్టంగా ఉంది కదా, బుక్ చదివిన వారికి అది సమస్య కాలేదు అంటాడు. దానికి ఉన్ని ఆ సైకో కిల్లర్కి పగే కాకుండా వేరే కారణాలు కూడా ఉండవచ్చు కదా అనగా దానికి అలెక్స్ ఇంకేం కారణాలు ఉంటాయి మీరు చెప్పండి అంటాడు. దానికి ఉన్ని ఆశ, ఆవేశం, స్త్రీల శరీర సౌష్ఠవాలపై మానసికంగా కుంగిపోయిన వాడు అయ్యుండొచ్చు, ఈ కేసు గురించి నేను మొదట న్యూస్ పేపర్లో చదివా, తర్వాత మీరు రాసిన నవలలో చదివా, నాకు తెలిసిన ఆ సైకో కిల్లర్ హత్యల వెనుక కారణం పగ కాదు ఆవేశం అంటాడు. అది విన్న అలెక్స్ ఆవేశంతో ఒకరు మరొకరిని చంపుతారని నేను అనుకోవట్లేదు అంటాడు. అదంతా అక్కడే ఉన్న అర్చన కూడా విని ఒకవేళ ఆ సైకో కిల్లర్కి సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అంటుంది. దానికి అలెక్స్ అలాంటిదేం లేదు, చనిపోయిన ఏ అమ్మాయిపై కూడా అత్యాచారం జరగలేదు, నేను ఈ కేసు గురించి బాగా ఎంక్వైరీ చేసి ఈ నవల రాశాను, ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చెక్ చేయగా ఆ అమ్మాయిలు చాలా రోజుల పాటు రక్తం కారి ఆ అమ్మాయిలు చనిపోయినట్లు తెలిసింది, అంటే ఆ కిల్లర్ మోటివ్ ఆ అమ్మాయిల్ని చంపాలి అని కాదు, వారిని చిత్రహింసలు చెయ్యాలి అని, అందుకే వారి శరీరాలపై బ్లేడుతో చేసిన గాయాలు ఉన్నాయి, ఇంకా వారి బాడీని తాడుతో వేలాడదీసిన గుర్తులు కూడా ఉన్నాయి, చాలా దారుణంగా చంపేశాడు, వాడు ఒక పిచ్చివాడు అయ్యుండాలి అంటాడు. అది విన్న ఉన్ని నవ్వి 5 అమ్మాయిల్ని దారుణంగా చంపి పోలీసులకు కూడా దొరకకుండా ఉన్న వ్యక్తి పిచ్చివాడు అంటారా అనగా దానికి అర్చన వాడు ఇంటెలిజెంట్ పిచ్చోడు అనగా దానికి ఉన్ని మరి అలాంటి వాడిని ఏం చేయాలని మీ చట్టాలు చెప్తున్నాయి అనగా దానికి అర్చన అసలు తన మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకుని తనకి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను మారే ఛాన్స్ ఉంది అంటుంది. అది విన్న ఉన్ని
బాగా చెప్పారు. మరి అలెక్స్ తన నవలలో ఆ సైకో కిల్లర్‌ని చివరికి చంపేస్తున్నాడు కదా! ఒక మనిషికి క్యాన్సర్ వస్తే తనని చంపేస్తారా అంటాడు. అది విన్న అలెక్స్ క్యాన్సర్ వచ్చిన భాగాన్ని కోసి పడేయాలి. లేదంటే అది బాడీ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది. ఇంకా సొసైటీలో ఇలాంటి వాడు ఉండకూడదు అనేదే నా ఆశ కాబట్టి అలాంటి వాడిని చంపి పడేయాలి. అది ఒక్కటే మార్గం అంటాడు. అది విన్న అర్చన అలెక్స్ రైటర్ కాబట్టి అందుకే అలా ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు అంటుంది. దానికి ఉన్ని అలెక్స్ రచించిన నవలలో నాకు నచ్చింది అదే. అది కల్పితం కదా అనగా దానికి అర్చన ఇమాజినేషన్ లేకుండా మరి కథ ఎలా రాయగలడు అంటుంది. దానికి ఉన్ని అనుభవం. అన్ని కథలు రాయబడేది ఆ అనుభవం నుండే అంటాడు. అది విన్న అర్చన నవ్వి అంటే అలెక్స్ ఒక కిల్లర్ గురించి రాయాలి అంటే తను కూడా హంతకులు అవ్వాలా అంటుంది. దానికి ఉన్ని అలెక్స్‌తో మీరు బ్రతకడానికి బిజినెస్ చేస్తూ కూడా ప్యాషన్ కోసం రైటర్ అయ్యారు కదా! మరి అలాంటప్పుడు ఒక హంతకుడు ఎందుకు అయ్యుండకూడదు అంటాడు. అదంతా విన్న అలెక్స్ అండ్ అర్చన ఇంతసేపు మాతో మాట్లాడారు కదా! కనీసం ఇప్పటికైనా మీరు ఎవరు? మీ పేరేంటి? ఏం చేస్తారో మాకు చెప్తారా అని అడగ్గా ఉన్ని వారి వైపు చూసి నవ్వుతాడు. అదే టైంకి కరెంట్ కూడా పోవడంతో బంగ్లా మొత్తం ఒక్కసారిగా చీకటవుతుంది. దాంతో అలెక్స్ అండ్ అర్చన కొంచెం టెన్షన్ పడగా ఉన్ని ఆ ఇంట్లోని క్యాండిల్స్ మొత్తం వెలిగిస్తాడు. అది చూసిన అర్చన ఎందుకు ఇన్ని క్యాండిల్స్ వెలిగిస్తున్నారని అడగ్గా ఉన్ని నాకు చీకటంటే భయమని చెప్తాడు. అప్పుడే అలెక్స్ ఈ ఇంట్లో మెయిన్ స్విచ్ ఎక్కడ ఉంది అని అడగ్గా దానికి ఉన్ని నాకు తెలీదు. అసలు ఈ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదు. ఎందుకు అంటే ప్రతి పనికి పని వాళ్ళు ఉన్నారు అంటాడు. అది విన్న అలెక్స్ కొంచెం ఆశ్చర్యపోయి కనీసం టార్చ్ లైట్ ఉందా? మెయిన్ స్విచ్ ఎక్కడ ఉందో వెతుకుతాను. అప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అనగా ఉన్ని అలెక్స్‌కి ఒక టార్చ్ ఇచ్చి తన వెనకాలే మెయిన్ స్విచ్ వెతుకుతూ వెళ్తాడు. అలా ఒక రూమ్‌లోకి వెళ్ళగా అక్కడ బేస్మెంట్‌లోకి వెళ్ళేందుకు దారి ఉంటుంది. అది చూసిన అలెక్స్ ఉన్నితో ఒకవేళ బేస్మెంట్‌లో మెయిన్ స్విచ్ రూమ్ ఉంటుందేమో అనగా ఉన్ని నేనెప్పుడు కిందికి వెళ్ళలేదు అని చెప్తాడు. దాంతో అలా అలెక్స్ బేస్మెంట్‌లోకి వెళ్తాడు. అక్కడ చాలా రూమ్స్ ఉంటాయి. అక్కడంతా చూస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా చివరికి ఒక రూమ్‌లో సొరంగం లాంటిది ఉంటుంది. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందికి వెళ్తుండగా అప్పుడే ఉన్ని కాలు జారి ముందు ఉన్న అలెక్స్ మీద పడ్డంతో ఇద్దరూ కింద పడిపోతారు. అయితే అప్పుడే అలెక్స్ అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్‌లో ఉండిపోతాడు. ఎందుకంటే అక్కడే ఒక అమ్మాయి బాడీని తాడుతో కట్టి వేలాడదీసి ఉంటారు. మరోపక్క అర్చన అక్కడి రూమ్ అంతా తిరిగి చూస్తూ ఎంతసేపైనా సరే అలెక్స్ అండ్ ఉన్ని తిరిగి రాకపోవడంతో తను కూడా కొంచెం టెన్షన్ పడుతూ క్యాండిల్ తీసుకుని వారు వెళ్ళిన అదే దారిలో నెమ్మదిగా ముందుకు వెళ్తూ అలెక్స్ని పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ అర్చనకి ఎవ్వరూ కనిపించరు. దాంతో మరింత భయపడుతూ ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అలెక్స్ స్లో లేకుండా పడిపోయిన ఉన్ని బాడీని ఆ ప్లేస్ నుండి బయటికి లాక్కొస్తూ ఉంటాడు. అది చూసిన అర్చన షాక్ అయ్యి అలెక్స్ అసలు ఏమైంది చెప్పు, తనకి ఏం జరిగింది అని ఎంత అడిగినా సరే అలెక్స్ ఏమీ చెప్పకుండా ఉన్ని బాడీని బయటికి లాక్కొని వచ్చి ఫుల్గా టెన్షన్ పడుతూ ఆ ప్లేస్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అదంతా చూస్తున్న అర్చనకి అసలేమీ అర్థం కాదు. ఇంకా అలెక్స్ ఆ ప్లేస్ అంతా వెతికి ఒక తాడు తీసుకుని ఉన్ని చేతులు కాళ్ళు కట్టి పడేస్తాడు. అలా ఉన్ని వైపు చూస్తూ ఫుల్గా భయపడిపోతున్న అలెక్స్ని చూసిన అర్చన అసలేం జరిగిందని అడగ్గా దానికి అలెక్స్ అక్కడ బేస్మెంట్లోని ఒక రూమ్లో ఒక అమ్మాయిని తాడుతో వేలాడదీశాడు. తన శరీరం అంతా గాయాలు ఉన్నాయి. ఆ అమ్మాయి తల కూడా షేవ్ చేయబడింది. వీడే ఆ సైకో కిల్లర్. వీడే ఆ 5 మంది అమ్మాయిల్ని చాలా దారుణంగా చంపాడు అని చెప్పడంతో అది విన్న అర్చన షాక్ అయ్యి అలెక్స్ వెంటనే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి లేదా వెంటనే పోలీసులకి కాల్ చేయాలి అనగా అలెక్స్ ఎలా ఫోన్ చేయగలం, ల్యాండ్లైన్ ఫోన్ వర్క్ చేయట్లేదు కదా అంటాడు. అప్పుడే అర్చన ఆ అమ్మాయి బాడీ ఉన్న రూమ్లోకి వెళ్ళాలి అని చూడగా అలెక్స్ తనని ఆపి అది చూస్తే నువ్వు తట్టుకోలేవు అంటాడు. దాంతో అర్చన ఏడుస్తూ ప్లీజ్ అలెక్స్ ఏదో ఒకటి చెయ్యి, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. దానికి అలెక్స్ ఈ అడవిలో మనకి ఎవరు హెల్ప్ చేస్తాడు అంటాడు. అప్పుడే ఉన్నీకి స్లో వచ్చి ప్లీజ్ సార్ నా కట్లు విప్పేయండి, నేను ఇక్కడ చూసింది ఎవరికీ చెప్పను అంటాడు. అదంతా విన్న అలెక్స్ ఏం మాట్లాడుతున్నావురా అనగా ఉన్ని ఏడుస్తూ అర్చనతో ప్లీజ్ సిస్టర్ నన్ను వదిలేయమని చెప్పండి, ఆ 5 మంది అమ్మాయిల్ని చంపింది ఇతనే అంటాడు. అది విన్న అలెక్స్ కోపంతో ఏంట్రా చేసినవన్నీ నువ్వు చేసి నా మీదకి తొయ్యాలని చూస్తున్నావా అని తనని కొడతాడు. అదంతా చూస్తున్న అర్చన అలెక్స్ మనం పోలీసులకి ఫోన్ చేద్దామనగా దానికి అలెక్స్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఫోన్ డెడ్ అయ్యింది కదా అంటాడు. అప్పుడే ఉన్ని సిస్టర్ ఆ ఫోన్ డెడ్ కాలేదు, నేనే ఆ ఫోన్ వైర్స్ని పీకేశాను అనడంతో అర్చన వెంటనే ఫోన్ వైర్స్ అన్ని కనెక్ట్ చేసి పోలీసులకి ఫోన్ చేయబోతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అలెక్స్ అర్చనని ఆపి పోలీసులకి ఫోన్ చేయకూడదు అంటాడు. దాంతో అర్చన షాక్ అయ్యి అసలు నువ్వు పోలీసులకి ఫోన్ చేయకొని ఎందుకు ఆపుతున్నావని అడగ్గా దానికి ఉన్ని పోలీసులకి తెలిస్తే అలెక్స్ సార్ దొరికిపోతాడు, అందుకే పోలీసులకి ఫోన్ చేయకు అంటున్నాడు అనగా అది విన్న అర్చన మళ్ళీ పోలీసులకి ఫోన్ చేయబోగా ఈసారి అలెక్స్ ఫోన్ కనెక్షన్ని పీకి పడేస్తాడు. అది చూసిన అర్చన షాక్ అయ్యి ఎందుకు ఇలా చేస్తున్నావు అలెక్స్ అనగా దానికి అలెక్స్ పోలీసులు వస్తే నాకే సమస్య, ఎందుకంటే ఇది నా ఇల్లు అర్చన, నీకు చెప్పిన వీకెండ్ సర్ప్రైజ్ ఇదే, ఇక్కడికి
వచ్చాక చెప్దామనుకున్నా అని చెప్తాడు. అది విన్న అర్చన షాక్ అయ్యి ఇది నీ ఇల్లయితే మరి తను ఎవరు అని అడగ్గా అది విన్న ఉన్ని తను ఒక దొంగ అన్న నిజం చెప్తాడు. తను కేవలం దొంగతనం కోసమే వచ్చాను అని, ఇది అలెక్స్ సార్ ఇల్లు అని నాకు తెలీదు సిస్టర్. ఆ హత్యలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా కట్లు విప్పేయండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని రిక్వెస్ట్ చేస్తాడు. అదంతా విన్న అర్చన అలెక్స్‌ని మరి నువ్వు తనని ఈ ఇంట్లో చూడగానే ఎందుకు నిజం చెప్పలేదు అని అడగ్గా దానికి అలెక్స్ ఈ ఇంట్లో ఇతన్ని చూడగానే భయపడ్డాను. అసలు ఎవడు వీడు? ఎందుకు నా ఇంట్లో ఉన్నాడో తెలుసుకోవాలి అనుకున్నా. నిజానికి ఒక కొత్త కథ రాయాలి అనే ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చా అంటాడు. అదంతా చూస్తున్న అర్చనకి అలెక్స్ అండ్ ఉన్నీలలో ఎవరు నిజం చెప్తున్నారో కూడా అర్థం కాక మెంటల్ ఎక్కిపోద్ది. అక్కడే ఉన్న అలెక్స్ గనిని చూసిన అర్చన అలెక్స్‌తో అసలు బేస్మెంట్లో ఉన్న అమ్మాయి ఎవరు? ఇదంతా మనం పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పేద్దామనగా దానికి అలెక్స్ ఇది నా ఇల్లు. నా గన్‌తోనే షూట్ చేసి చంపేశారు. ఇప్పుడు పోలీసులు నా మాట ఎందుకు నమ్ముతారు అంటాడు. అది విన్న ఉన్ని సిస్టర్ తనే అన్నీ చేసి ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నటిస్తున్నాడు. నేను చెప్తుంది నిజం. దొంగతనం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. అలెక్స్ సారే హత్యలు చేసి నా మీదకి తొయ్యాలని చూస్తున్నాడు అనడంతో అలెక్స్‌కి చాలా కోపం వచ్చి ప్లీజ్ అర్చన వీడి మాటలు నమ్మకు. వీడితో నిజం నేను చెప్పిస్తాను అని తన జాకెట్‌లో నుండి ఫోన్ తీస్తాడు. అది చూసిన అర్చన షాక్ అయ్యి అలెక్స్ నీ దగ్గర ఫోన్ ఉందా అని అడగ్గా అలెక్స్ కూడా ఫోన్ వైపు చూసి సైలెంట్‌గా ఉండిపోతాడు. దాంతో అర్చన అలెక్స్‌తో అలెక్స్ నన్ను ఫోన్ తీసుకురావద్దు అని చెప్పి నువ్వు తీసుకొచ్చావు కదా అనగా దానికి అలెక్స్ మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. ఇంకా అలెక్స్ తనకి అబద్ధాలు కూడా చెప్తున్నాడని అర్థమైన అర్చనకి ఇప్పుడు అలెక్స్ అండ్ ఉన్నీలు ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో కూడా అర్థం కాదు. ఇంకా అలెక్స్ ఉన్నీతో ఎలా ఇంట్లోకి వచ్చావురా, ఎందుకు అమ్మాయిల్ని చంపావు నిజం చెప్పు అని ఎంత అడిగినా సరే ఉన్ని తనకేమీ తెలియదు అని తన కట్లు విప్పేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతానని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే అర్చన అలెక్స్ ఫోన్ తీసుకుని పై రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీసులకి ఫోన్ చేయాలి అని చూడగా అలెక్స్ కూడా తన వెనకాలే వెళ్ళి ఫోన్ లాక్కొని పోలీసులకు ఫోన్ చేయకొని చెప్పాను కదా వాడు మనం అనుకునే మనిషి కాదు. నా నవలలో రాసినట్టు అదే విధంగా అమ్మాయిల్ని చంపాడు. అది కూడా నా ఇంట్లో చంపి నన్నే ఇరికించాలి అనుకుంటున్నాడు. ఇది నీకు ఎందుకు అర్థం కావటం లేదు? నా టైం బాగుండి ఇక్కడికి వచ్చాను. లేదంటే ఇరుక్కునేవాడిని. ఇప్పుడు నువ్వు మాత్రమే సాక్షిగా ఉన్నావు. నీ భయం నా దగ్గర ఉన్న ఈ గన్నే అయితే ఇది నీ దగ్గరే ఉంచుకో. ఎవరు తప్పు చేశారో నువ్వే నిర్ణయించుకో అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అర్చన ఉన్ని దగ్గరికి వచ్చి నిజం చెప్పు నీ పేరేంటి, నువ్వు ఎవరు అని అడగ్గా దానికి తను నా పేరు ఉన్ని, నేను ఒక దొంగని, దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటాడు. అది విన్న అర్చన నువ్వు దొంగవే అయితే ఏం దొంగలించావో చెప్పు అని అడగ్గా దానికి ఉన్ని నేను ఏం దొంగతనం చేశానో పోలీసులు ఇక్కడికి వస్తేనే చెప్తాను అంటాడు. అది విన్న అలెక్స్ ఇక్కడికి మళ్ళీ పోలీసులు రావడానికి నేను ఒప్పుకోను అనగా అది విన్న అర్చన షాక్ అయ్యి మళ్ళీనా అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి అలెక్స్ మా అమ్మ చనిపోయింది ఈ ఇంట్లోనే అని చెప్తాడు. అది విన్న ఉన్ని ఎలా చనిపోయిందో తెలుసా సిస్టర్, వీళ్ళ అమ్మని ఎవరో హత్య చేశారు, హంతకుడిని ఇంకా కనిపెట్టలేదు అంటాడు. అది విన్న అర్చన అది నీకెలా తెలుసు అని అడగ్గా దానికి తను వీళ్ళ కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు సిస్టర్ అంటాడు. అది విన్న అలెక్స్ కోపంతో నా కుటుంబం గురించే మాట్లాడతావా అని తనని కొట్టబోగా అర్చన తనని ఆపి ఉన్నిని నువ్వు ఈ ఇంట్లో ఏం దొంగతనం చేసావో చెప్పు అని గట్టిగా అడగ్గా ఉన్నికి మరో దారి లేక తను దొంగతనం చేసిన చిన్న బాక్స్ని తనకి చూపించగా అర్చన ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్నవి చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ చిన్న బాక్స్లో 5 అమ్మాయిల ఉంగరాలు ఉంటాయి. అలాగే అక్కడే అలెక్స్ అర్చనకి ప్రపోజ్ చేయడానికి తెచ్చిన ఉంగరం చూపించి ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఏంటో అర్థమైందా సిస్టర్ అనగా ఆ ఉంగరాల బాక్స్ చూసిన అలెక్స్ ఏంటిది, ఇది నీకు ఎక్కడ దొరికింది అని అడుగుతాడు. అది విన్న ఉన్నే అర్చనతో ఇది ఈ ఇంట్లోనే దొంగలించాను అంటే ఇది అలెక్స్దే కదా అంటాడు. దాంతో అలెక్స్ కోపంతో ఉన్నీని కొట్టబోగా అదంతా చూస్తున్న అర్చన అసలు కింద బేస్మెంట్లో ఏం జరిగిందో ఏం చూశారో నాకు తెలిసి తీరాలి అంటుంది. దాంతో అలెక్స్ మొదట తను జరిగింది చెప్తూ తను అండు ఉన్ని మెయిన్ స్విచ్ వెతుక్కుంటూ బేస్మెంట్లోకి వెళ్ళగా అక్కడే మెయిన్ స్విచ్ ఉండడంతో అలెక్స్ ఫ్యూజ్ పోయింది అని తెలిసి ఫ్యూజ్ వేసి ఆన్ చేయగా అప్పుడే అక్కడ అమ్మాయి బాడీ తాడుతో కట్టి వేలాడదీసి ఉండడం చూసి షాక్ అవుతాడు. అప్పుడే ఉన్ని గన్తో తన మీద దాడి చేయగా తను ఉన్నీని కొట్టి బయటికి తీసుకొచ్చాను అని చెప్తాడు. అదంతా విన్న ఉన్ని అలెక్స్ సార్ చెప్తుందంతా అబద్ధం సిస్టర్ అని తను జరిగింది చెప్తూ ఇద్దరం బేస్మెంట్లోకి వెళ్ళి మెయిన్ స్విచ్ చూసి ఫ్యూజ్ వేయగా అప్పుడే నేను అక్కడ అమ్మాయి బాడీ తాడుతో కట్టి వేలాడదీసి ఉండడం చూసి షాక్ అయ్యాను. నాకు నిజం తెలిసిపోయింది అని నన్ను బాగా కొట్టి స్లో కోల్పోయేలా చేశాడు. నేను చూసినప్పటికీ ఆ అమ్మాయి ఇంకా ప్రాణాలతో ఉంది అని చెప్పడంతో అది విన్న అలెక్స్ వెంటనే బేస్మెంట్లోకి వెళ్తాడు. ఇంకా ఉన్ని అండ్ అర్చన కూడా వెనకాలే వెళ్ళగా అప్పటికే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అది చూసిన ఉన్ని అలెక్సే ఆ అమ్మాయి చనిపోవాలి అనుకుని మమ్మల్ని ఇక్కడికి రానివ్వలేదు అనడం
ఉండడంతో అలెక్స్ కోపంతో ఉన్నిని కొట్టడానికి రాగా అర్చన తనకి అడ్డు నిలబడుతుంది. దాంతో అలెక్స్ కోపంతో అర్చనని కూడా కొడతాడు. ఇంకా ఉన్ని అర్చనని చంపకు అని తనకి అడ్డు నిలబడతాడు. అదంతా చూస్తున్న అర్చనకి ఆ అమ్మాయిలందరినీ చంపింది అలెక్సే అనిపిస్తుంది. గన్‌తో అలెక్స్‌ని షూట్ చేయాలి అనుకోగా అలెక్స్ గన్ లాక్కొని వాడు నీ మైండ్‌ని డైవర్ట్ చేస్తున్నాడు. నేనే హంతకుడిని అయితే గన్ నా దగ్గర ఉన్నప్పుడే మీ ఇద్దరిని చంపేవాడిని కదా అంటాడు. ఇంకా అలా అలెక్స్ ఉన్నిని చాలా దారుణంగా కొట్టి తన బాడీని ఇంటి బయటికి లాక్కెళ్ళి తన కోసం గొయ్యి తవ్వుతూ ఉన్నట్లు చూపిస్తారు. అదంతా చూస్తున్న అర్చన ఫుల్‌గా భయపడిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో అర్చన ల్యాండ్‌లైన్ ఫోన్ వైర్లన్నీ కనెక్ట్ చేసి కాల్ చేయాలి అని చూడగా అప్పుడే అక్కడికి అలెక్స్ వస్తాడు. తనని చూసిన అర్చన ఫుల్‌గా భయపడిపోయి గన్ తన చేతిలోకి తీసుకొని తనని వదిలేయమని చెప్పి ఏడుస్తుంది. అలెక్స్ అర్చన దగ్గరికి వచ్చి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తూ ఉంటాడు. అయితే ఇదే ప్రాసెస్‌లోనే అర్చన ఫుల్‌గా భయంతో అలెక్స్ కడుపులోకి గన్‌తో షూట్ చేస్తుంది. దాంతో అలెక్స్ తప్పు చేశావు అర్చన అని కింద పడి చనిపోతాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి ఉన్ని వచ్చి అర్చనతో అలెక్స్ చెప్పింది నిజమే సిస్టర్. ఆ 5 మంది అమ్మాయిల్ని చంపింది నేనే అని చెప్పి నవ్వుతాడు. అది విన్న అర్చన మైండ్ బ్లాక్ అయ్యి అలెక్స్ డెడ్ బాడీని చూసి ఏడుస్తుంది. సీన్ కట్ చేస్తే అన్ని టీవీ ఛానల్స్‌లో అండ్ న్యూస్ పేపర్స్‌లో అలెక్స్‌కి చెందిన ఎస్టేట్‌లో కుళ్ళిపోయిన స్థితిలో 3 డెడ్ బాడీస్ దొరికాయి. అవి ఆ ఎస్టేట్ యజమాని అలెక్స్, ఇంకా లాయర్ అర్చన, అలాగే ఒక కాలేజ్ స్టూడెంట్ అయిన స్వప్నాదిగా గుర్తించారు అని, ఈ హత్యల వెనుక అలెక్స్ లేడు అని, అక్కడ ఉన్న ఆ 4వ వ్యక్తే కిల్లర్ అని పోలీసులు తన కోసం వెతుకుతున్నారు అని చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.